we will talk about డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇది కామన్గా అందరికీ ప్రతి ప్రెగ్నెన్సీలో వచ్చే ఫస్ట్ డౌట్ ఈజ్ అబౌట్ నేను ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం చేయకూడదు కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ఎక్సర్సైజ్. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ కిరణ్, రెయిన్బో హాస్పిటల్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ని. సో ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం ప్రెగ్నెన్సీకి మంచిది. సో బెడ్ రిడన్ అయిపోయి అవసరం చాలాసార్లు ప్రెగ్నెన్సీలో ఉండదు. కొన్ని ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో మీ డాక్టర్ అడ్వైస్ చేస్తారు, కానీ మోస్ట్ హెల్దీ ప్రెగ్నెన్సీస్లో ఫిజికల్ యాక్టివిటీ ఉండడమే మంచిది. సో ఎలాంటి యాక్టివిటీ? అంటే ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళకి వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజ్ ట్రై చేయవచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ in pregnancy, start with something simple and easy. Walking is an easy exercise. Most women find it easy to do. Jogging, running అవసరం లేదు. సింపుల్ వాకింగ్. మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా మొదలు పెడుతుంటే స్టార్ట్ విత్ 15 minutes 2-3 times a day చేసుకోవచ్చు. సో గ్రాడ్యువల్గా మీ ఎక్సర్సైజ్ ఎబిలిటీ మీరు పెంచుకోవచ్చు. యువర్ బాడీ విల్ టెల్ యూ. గ్రాడ్యువల్గా మీకు 15 minutes ఈజీగా అనిపించడం మొదలు పెడుతుంది. అలా 2-3 weeks మీరు 15 minutes చేసినప్పుడు మీకు అది ఈజీగా అనిపించినప్పుడు ఇంకొక 5 minutes యాడ్ చేసుకోవచ్చు. అది కంఫర్టబుల్ అయినప్పుడు మీరు 20 minutes 30 minutes గ్రాడ్యువల్గా అట్లీస్ట్ 30-40 minutes ఎట్ ఏ టైం మీరు వాకింగ్ చేయగలిగితే సరిపోతుంది. సో కార్డియో ఎక్సర్సైజెస్లో వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవి గుడ్ ఎక్సర్సైజెస్ టు డూ. అండ్ మజిల్ ఎక్సర్సైజెస్లో గుడ్ థింగ్ టు డూ ఇస్ యోగా. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి. యోగా, పిలాటిస్ లాంటి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఫ్లెక్సిబిలిటీకి బాగుంటాయి. సో అగైన్ మీరు కొత్తగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తుంటే కనుక ట్రై టు బీ వెరీ కేర్ఫుల్ వాట్ యువర్ అటెంప్టింగ్. యోగా లాంటివి టీచర్తో డైరెక్ట్గా నేర్చుకోవడం మంచిది రాదర్ దాన్ ట్రయింగ్ ఫ్రమ్ అ వీడియో. మీరు పద్ధతి కరెక్ట్గా లేకపోతే ఏదైనా మజిల్ స్ట్రెయిన్ కానీ బ్యాక్ ఏక్ కానీ వస్తే ప్రెగ్నెన్సీలో కొంచెం ట్రీట్ చేయడం కష్టం. అందుకని లెర్న్ డైరెక్ట్లీ. డోంట్ గెట్ టూ అడ్వెంచరస్. బీ సేఫ్. మీ బ్యాలెన్స్ లూజ్ అయ్యే ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ, లయింగ్ డౌన్, ఫేస్ డౌన్ ఉండే ఎక్సర్సైజెస్ కానీ అవాయిడ్ చేయడం ఇస్ సేఫర్. సో బికాస్ ఇఫ్ యూ ఫాల్ డౌన్, హర్ట్ యువర్ టమ్మీ ఆర్ హర్ట్ యువర్ సెల్ఫ్, ఇట్స్ డిఫికల్ట్ టు ట్రీట్. సో ఇన్ కాంటాక్ట్ విత్ పర్సన్, మీకు స్పోర్ట్స్ లాంటివి అగైన్ where you can fall down or hit other person, get hit by balls or something like that, అలాంటి స్పోర్ట్స్ని అవాయిడ్ చేయడం మంచిది. లేట్ ఇన్ ప్రెగ్నెన్సీ లయింగ్ డౌన్ ఫ్లాట్ ఆన్ ద బ్యాక్ ఎక్సర్సైజెస్ కూడా అవాయిడ్ చేయాలి. సో మీకు సూటబుల్ అయ్యే ఒక కార్డియో ఎక్సర్సైజ్, ఒక మజిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ అది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చు. Try to focus on back strengthening exercises. Back strengthening exercises మూలాన ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్స్ వచ్చే ప్రాబ్లం కొంచెం రిలీవ్ అవుతుంది. ఇఫ్ బ్యాక్ ఏక్ ఈస్ ట్రబ్లింగ్ యువర్ లాట్, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా అప్రోచ్ యువర్ డాక్టర్ బిఫోర్ అటెంప్టింగ్ ద ఎక్సర్సైజ్ అండ్ కన్సిడర్ ఫిజియోథెరపీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో హౌ లాంగ్ టు డూ? Do minimum for 30-40 minutes per day. If you are comfortable doing longer, that's all right. So what are you aiming at? You are aiming at sweating a little bit, not profusely sweating like when you are not pregnant. So minimal breathlessness, minimal sweating వచ్చేంత వరకు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. Keep yourself comfortable. Remember, you are not trying to lose weight here. Okay? So what precautions should you take? Don't overexert yourself. Please eat before going for exercise. తినే వెళ్ళండి.
తినకుండా ఎక్సర్సైజ్ చేయవద్దు. మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు లో బ్లడ్ షుగర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం అయ్యే అవకాశం ఉంటుంది. హెవీగా తినొద్దు. స్మాల్ మీల్ అంటే ఫ్యూ డేట్స్ ఆర్ కిస్మిస్ ఆర్ అ బనానా, సంథింగ్ విత్ క్యాలరీస్ ఇన్ స్మాల్ క్వాంటిటీ తీసుకుంటే మీరు ఎక్సర్సైజ్ టాలరెన్స్ మీకు పెరుగుతుంది. Don't get dehydrated. Drink plenty of fluids during exercise. Again, dehydration can cause weakness and fatigue. Watch out if you're feeling pain or discomfort. Avoid or stop the exercise at that point. Don't push yourself. So when you're not pregnant, you try hard to push yourself to do new variety or more exercise or intensify the exercise. Avoid that during pregnancy. Do it till as much as your body feels comfortable with it. That should be enough. So post delivery, you can attempt getting back to your normal physical activity early. So walking again is a good thing. Getting back to your chores at home will help you. If you have had a cesarean for delivery, చెక్ విత్ యువర్ డాక్టర్. సిజేరియన్ తర్వాత 3 months వరకు వెయిట్ లిఫ్టింగ్ ఆర్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయడం మంచిది. సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. దిస్ ఇస్ టు స్ట్రెంగ్తెన్ ద పెల్విక్ ఫ్లోర్. న్యాచురల్ బర్త్ అయిన వాళ్ళకి కొంచెం పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ ఉండవచ్చు. అది అవాయిడ్ చేయడానికి పోస్ట్ డెలివరీ మీ డాక్టర్ని విజిట్ చేసినప్పుడు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఆర్ Kegels exercises అంటాము. Discuss that with your doctor. Take her advice. Hope that was useful for you. Thank you.